Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుని ప్రపంచ వాణిజ్యానికి ఉగ్రట లభించనుంది. ఇరాన్తో ఆదివారం శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సంతకాలు జరుగుతాయని తెలిపారు. అంతకుముందు ఇదే మాటను వెల్లడించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయించేందుకు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారమే సంతకం చేయబోమన్న ఇరాన్ ఈ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేలా తాజా పరిణామాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు ముగిసి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్దం ముగియనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఆదివారం ఒప్పందం కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. ఈ మేరకు సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తప్పుబట్టారు. గతంలో ఒబామా ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ దేశం సులభంగా అణ్వాయుధాలు తయారు చేసుకునేలా ఉందన్నారు. తమ ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్దమన్న ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమానికి అడ్డుగోడగా నిలవనుందన్నారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశామన్న ఆయన వారి దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తర్వాతి దశల్లో నాశనం చేస్తామని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు తాము ఇరాన్లోకి ప్రవేశించి గ్రానైట్ పర్వతాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇరాన్ అణు కేంద్రాలను తమ B-2 బాంబర్లు నాశనం చేశాయన్నారు. దానివల్లే యురేనియం కుప్పకూలిన కొండల కింద చిక్కుకుపోయిందని ట్రంప్ తెలిపారు. తీసుకువచ్చిన యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. శాంతి ఒప్పందంపై అంతకుముందు పాకిస్తాన్ కూడా కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. వెంటనే ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయించేందుకు తాము సిద్దమవుతున్నట్లు వెల్లడించారు. ఈ చరిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేస్తుందన్న విశ్వాసం తమకుందని ఎక్స్లో షరీఫ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించలేదు. కానీ ఒప్పందంపై ఆదివారం సంతకం చేయబోమని తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో చేస్తామేమోనని పూర్తిగా కొట్టిపారేయలేమని తెలిపింది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియని పరిస్థితి ఉందని, అందుకే ఈ ప్రక్రియపై ఏ ప్రకటననైనా తాము జాగ్రత్తగా ఇవ్వాలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ట్రంప్ ప్రకటనకు ముందు తెలిపారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్దం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం లేదన్నారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులు వచ్చే నెల 4న టెహ్రాన్లో ప్రారంభమవుతాయని ఇరాన్ ప్రకటించింది. 9వ తేదీన అంత్యక్రియలు మషహద్ నగరంలో జరుగుతాయని పేర్కొంది.